ప్రేక్షకులకు నమస్కారం. ఫిబ్రవరి 17, 18 తేదీల్లో అంటే శనివారం, ఆదివారం సీనియర్ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ ఈదర్ రామకృష్ణ గారు స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్స్ పై ఎడ్యుకేటివ్ వెబినార్ కండక్ట్ చేయబోతున్నారు. ఆసక్తి ఉన్నవారు ఈ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కాల్ చేసి వెంటనే మీ రిజిస్ట్రేషన్స్ను పూర్తి చేసుకోగలరు. నమస్తే అండి. సుమన్ టీవీ ప్రేక్షకులకి ఈరోజు ఎపిసోడ్కి స్వాగతం. ఈరోజు ఫిబ్రవరి 14, 2024 బుధవారం. సో ఈరోజు మనకి బ్యాంక్ నిఫ్టీ సెటిల్మెంట్ ఉంది. అట్లాగే చాలా హై వాలటైల్ డేగా నమోదైంది. ముకుందా జ్యువెలర్స్ తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన కొత్తపేటలో ఫిబ్రవరి 14న గొప్ప శుభారంభం. సో నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, అలాగే సెన్సెక్స్ ఇవన్నీ కూడా ఈరోజు ఉదయం ఒక కనిష్ట స్థాయిల దగ్గర ట్రేడింగ్ ప్రారంభమయ్యి మళ్ళీ నిన్నటి కంటే హై ప్రైసెస్ దగ్గర క్లోజ్ అవడం మనం చూసాం. ఈ వాలటిలిటీ అనేది గత కొద్ది రోజుల నుంచి మనం చూస్తూ ఉన్నాం. మొత్తము 2024 జాన్ 1 నుంచి మనం చూస్తే దాదాపుగా ప్రతిరోజు హై వాలటైల్ డేగానే నమోదవటం మనం గమనిస్తున్నాం. మనం ఈరోజు టాపిక్ కనుక చూసినట్లయితే ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్లో బ్యాన్ స్టాక్స్ గురించి మనం మాట్లాడదాం. బ్యాన్లోకి అంటే కొన్ని స్టాక్స్ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్లో బ్యాన్ లిస్ట్లోకి వెళ్తూ ఉంటాయి. బ్యాన్ లిస్టులు అంటే ఫ్రెష్ పొజిషన్స్ తీసుకోకూడదు లేదా ట్రేడ్ చేయకూడదని ఒక లిస్టు ప్రతిరోజు అనౌన్స్ చేస్తూ ఉంటారు. సో అలాంటి లిస్ట్స్లో మన స్టాక్స్ ఉన్నప్పుడు ఎగ్జిస్టింగ్ పొజిషన్స్ వాళ్ళకి ఎలాంటి ఫైన్స్ ఉంటాయి, అట్లాగే కండిషన్స్ ఏముంటాయి, వీటన్నిటి గురించి మనము ఈరోజు చూద్దాము. ముఖ్యంగా బ్యాన్ లిస్ట్లో ఈరోజు కూడా మనం చూస్తే కొన్ని పాపులర్ స్టాక్స్ అయిన ఇండస్ టవర్స్, అట్లాగే జీ టెలిఫిలిమ్స్, మనకి బంధన్ బ్యాంకు, ఇట్లాంటి స్టాక్స్ అన్నీ కూడా బ్యాన్ లిస్ట్లో ఉన్నాయి. సో ఈ బ్యాన్ లిస్ట్లో ఉన్న స్టాక్స్ని ఎవరికైతే పొజిషన్స్ ఆల్రెడీ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్లో పొజిషన్స్ ఉంటాయో వాళ్ళు మాత్రము వాళ్ళ పొజిషన్స్ని ఎగ్జిట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. కానీ వాళ్ళ పొజిషన్స్ని ఎగ్జిట్ అయ్యి ఇంకొక కొత్త పొజిషన్స్ తీసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. అంటే వాళ్ళ టోటల్ నెంబర్ ఆఫ్ పొజిషన్స్ పెంచడానికి వీలు ఉండదండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు ఒక కాలు, ఒక పుట్టు ఇవి కనుక ఒక కాలు, పుట్టు బై చేసి ఉన్నట్లయితే, లేదా కాల్ సెల్లింగు, లేదా ఫ్యూచర్ బయింగ్, ఇట్లా ఏ ఒక ఇన్స్ట్రుమెంట్లో ఒక నెంబర్ ఆఫ్ లెగ్స్ అని మనం అంటుంటాము. ఏదైనా ఉన్నప్పుడు ఈ బ్యాన్లో ఉన్న ఏదైనా ఒక లెగ్ తీసేసినప్పుడు ఇంకొక లెగ్ యాడ్ చేసుకోవచ్చు మనం. సో ఓవరాల్గా చూసినప్పుడు టోటల్ కౌంట్ అనేది పెరగకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ జీ టెలిఫిలిమ్స్లో నాకు ఒక 4 పొజిషన్స్ ఉన్నాయి అనుకోండి. సో టోటల్ నెంబర్ ఎండ్ ఆఫ్ ద డేకి మళ్ళీ 4 పొజిషన్స్గానే ఉండాలి, అంతకంటే ఒకటి కూడా పెరగకూడదు. పెరిగిన పక్షంలో ఫైన్స్ అనేవి అట్రాక్ట్ అవుతూ ఉంటాయి. ఎగ్జాంపుల్ మనం చూసినట్లయితే ఒక్క రోజుకి 5,000 రూపాయల ఫైన్ దాకా విధిస్తూ ఉంటారు. సో మ్యాక్సిమం ఫైన్ వచ్చేటప్పటికి 1 lakh రూపీస్ దాకా ఉంటుంది. సో కొత్తగా ఇంక్రీజ్ చేసినప్పుడు పొజిషన్స్ని ప్రీవియస్ డే కంటే మనకున్న పొజిషన్స్ కంటే ఎక్కువ పొజిషన్స్ని ఇంక్రీజ్ చేసినప్పుడు మనకి దాదాపుగా 5,000 రూపాయల ఫైను పర్ డే పడే అవకాశం ఉంది ఒక్కొక్క పొజిషన్కి. అది మ్యాక్సిమం 1 lakh దాకా ఉంది. సో పెద్ద ప్లేయర్సు వాళ్ళందరూ కూడా ఎక్కువ పొజిషన్స్ చేసేవాళ్ళు, వాళ్ళకి వర్కౌట్ అవుతుంది. ఎందుకంటే 100 లాట్స్ 500 లాట్స్ చేసే వాళ్ళకి మ్యాక్సిమం ఫైన్ 1 lakh కాబట్టి పొజిషన్స్ పెంచుకోవడానికి కుదురుతుంది. కానీ చిన్న ప్లేయర్స్కి అమౌంట్ అనేది పెద్ద అమౌంట్గా మిగులుతుంది. ఎందుకంటే 5,000 అనేది ఆల్మోస్ట్ ఎక్స్పోజర్ వాల్యూలో 1% ఉంటుంది. అంటే ఒక స్టాక్ యొక్క టోటల్ వాల్యూ మనం ఏదైతే పొజిషన్స్ చేస్తుంటామో ఆ వాల్యూలో 5,000 ఉంటుంది. కాబట్టి చిన్న చిన్న ట్రేడర్స్ పొజిషన్స్ పెంచడానికి అవకాశం ఉండదు, ఆ ఫైన్స్ భరించే అవకాశం ఉండదు. అట్లాగే మెజారిటీ ఆఫ్ ద బ్రోకర్స్ అలౌ చేయరు కూడా. అంటే పొజిషన్స్ పెంచడానికి కానీ పొజిషన్స్ని చేంజ్ చేసుకోవడానికి కూడా అలౌ చేయరు. యాక్చువల్గా రూల్ ప్రకారం పొజిషన్స్ మనం చేంజ్ చేసుకోవచ్చు అంటే మనకున్న నెంబర్ ఆఫ్ పొజిషన్స్ని కొన్ని కట్ చేసుకొని కొన్ని పెంచుకోవచ్చు. సో ఇక్కడ పొజిషన్స్ పెంచడం తగ్గించడం అంటే ఆప్షన్స్లో ఉన్న పొజిషన్స్ని ఫ్యూచర్స్లోకి మార్చుకోవచ్చు, అట్లాగే ఫ్యూచర్స్లో ఉన్న పొజిషన్స్ని ఆప్షన్స్లోకి మార్చుకోవచ్చు. కానీ ఓవరాల్గా మాత్రం నెంబర్ ఆఫ్ కౌంట్ ఏదైతే ఉంటుందో కౌంట్ పెరగకుండా చూసుకోవాలి. సో ఇవన్నీ అసలు ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తారు, ఏ స్టాక్స్ బ్యాన్లోకి వస్తాయని మనం చూస్తే మార్కెట్ వైడ్ పొజిషన్ లిమిట్ అని ఒక టర్మ్ ఉంటుందండి, MWPL. సో మార్కెట్ వైడ్ పొజిషన్స్ ఎంత ఉన్నాయి అనేది ఎన్ఎస్సి టైం టు టైం అంటే మినిట్ టు మినిట్ క్యాలిక్యులేట్ చేస్తూ ఉంటుంది. సో మార్కెట్ వైడ్ పొజిషన్ లిమిట్ అంటే మార్కెట్లో ఫ్రీ ఫ్లోట్ ఏదైతే ఉంటుందో, అంటే
ఫ్రీగా మార్కెట్లో ఫ్లోట్ అయ్యే వాల్యూ ఎంతైతే ఉంటుందో ఒక స్టాక్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టాకు 50,000 కోట్ల రూపాయల మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్నప్పుడు ప్రమోటర్స్ దగ్గర సపోజ్ వాళ్ళ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఒక 30,000 crores ప్రమోటర్స్ దగ్గర ఉంటే బ్యాలెన్స్ అంతా కూడా అంటే 40,000 crores అనేది బ్యాలెన్స్ 20,000 crores ఫ్రీ ఫ్లోట్గా మనం చెప్పుకోవచ్చు. అంటే టోటల్ మార్కెట్ క్యాపిటలైజేషన్ 50,000, దాంట్లో 30,000 కోట్లు అనేది ప్రమోటర్స్ దగ్గర ఉన్న మార్కెట్ క్యాపిటలైజేషన్ అనుకుంటే 20,000 crores అనేది ఫ్రీ ఫ్లోట్గా మనం చెప్పుకుంటాం. సో ఈ ఫ్రీ ఫ్లోట్లో 20% అంటే 4,000 కోట్ల రూపాయల కంటే పొజిషన్స్ ఎక్సీడ్ అవుతుంటే 4,000 కోట్ల రూపాయలు 20% అవుతుంది. సో దీంట్లో 95% కనుక ఎక్సీడ్ అవుతూ ఉంటే అంటే 20,000 కోట్లలో 95% ఎక్సీడ్ అయిన పక్షంలో ఆటోమేటిక్గా ఈ స్టాక్ని బ్యాన్ లిస్ట్లో చేరుస్తారు. సో ఒకసారి బ్యాన్లోకి వెళ్ళిన తర్వాత జనరల్గా కొన్ని రోజుల పాటు ఈ స్టాక్స్ అన్నీ కూడా బ్యాన్లోనే ఉంటాయి. మళ్ళీ ఎప్పుడు బ్యాన్లోంచి బయటకు వస్తాయి అనేది మనం చూస్తే ఈ పొజిషన్స్ అన్నీ కూడా రిడ్యూస్ అవ్వాలి. అంటే ఎగ్జిస్టింగ్ పొజిషన్ హోల్డర్స్ ఎవరైతే ఉంటారో ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్లో ఆ పర్టికులర్ స్టాక్లో వాళ్ళ పొజిషన్స్ తగ్గించుకుంటూ వచ్చినప్పుడు ఈ మార్కెట్ వైడ్ పొజిషన్ లిమిట్ అనేది కొంచెం తగ్గుతుంది. మార్కెట్ వైడ్ పొజిషన్ లిమిట్ మళ్ళీ 80% కంటే తక్కువకి వస్తే, 80% అంటే ఫ్రీ ఫ్లోట్లో 20% లిమిట్లో ఉండే 80%, ఆ 80% కంటే తక్కువ వచ్చినప్పుడు మళ్ళీ బ్యాన్లోంచి బయటకు వస్తుంది. కొన్ని వెబ్సైట్స్ ఉంటాయి, ఆ వెబ్సైట్స్లో మీరు ఏ స్టాక్స్ ప్రాబబుల్ బ్యాన్లోకి వెళ్ళే స్టాక్స్ ఏంటి, అట్లాగే ఏ స్టాక్స్ బ్యాన్లోంచి బయటకు రాబోతున్నాయి, ఈ ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చే వెబ్సైట్స్ మనకున్నాయి. సో ఇంటర్నెట్లో ఈజీగా అవైలబుల్ అవుతున్నాయి. కాబట్టి ఎవరైనా స్టాక్స్ చేసేటప్పుడు బ్యాన్లో ఉండే స్టాక్స్ కొంచెం అప్రమత్తంగా ఉండాలి. ఈ హై వాలటైల్ టైమ్స్లో ఏమవుతుందంటే మనం రాంగ్ సైడ్ ఉన్న పక్షంలో ఈ స్టాక్స్ ఒకే డైరెక్షన్లో ఎక్కువసేపు ట్రావెల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అంటే సీరియస్గా పడిపోవటమో లేకపోతే వన్ సైడెడ్లో పెరిగిపోవటమో జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇన్వెస్టర్స్ అప్రమత్తంగా ఉండి ఈ బ్యాన్ స్టాక్స్ కొంచెం దూరంగా ఉండటం బెటర్. అట్లీస్ట్ రైట్ డైరెక్షన్లో ఉంటే పర్వాలేదు, కానీ రాంగ్ డైరెక్షన్లో ఉన్న పక్షంలో వీలైనంత వరకు వాళ్ళ ఎక్స్పోజర్స్ని కట్ చేసుకొని సేఫ్గా ట్రేడ్ చేసుకోవాలని చెప్తానండి. థ్యాంక్ యూ.